హనుమకొండలో అసలు పరిస్థితి ఎలా ఉంది అనేది మా ప్రతినిధి అనిల్ హనుమకొండలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇటు అనిల్ చెప్పండి, ప్రెసెంట్ మీరున్న సిచ్యువేషన్, మీరున్న లొకాలిటీలో అసలు ఎక్కడి వరకు వాటర్ క్లాగింగ్ అనేది ఉంది, అక్కడ ప్రజలు ఏమంటున్నారు, అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా అండర్ రోడ్డుకి సంబంధించి ఇప్పటివరకు కూడా వరద ముంపు అనేది కొనసాగుతుందని చెప్పాలి. ఇందులో భాగంగానే రెస్క్యూ ఆపరేషన్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్కి సంబంధించి సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ విషయంలో 200 మందికి పైగా అమ్మాయిలందరూ అక్కడ చిక్కుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా సహాయక చర్యలు అందించేందుకు గాను ప్రెజెంట్ అయితే బోట్లో మనం వెళ్తున్నాం. మీరు విజువల్స్లో గమనించవచ్చు. రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా అధికారులంతా కూడా కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. విజువల్స్లో గమనిస్తే దాదాపు అంటే నడుముల లోతు పైగా కూడా అంటే పీకల వరకు కూడా ప్రెజెంట్ అయితే వాటర్ ఉంది కాబట్టి ఆ వాటర్ దృష్టిలో పెట్టుకొని ప్రెజెంట్ అయితే బోటు సహాయంతో అమ్మాయిల్ని రక్షించేందుకు కావచ్చు, అదేవిధంగా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కావచ్చు ప్రెజెంట్ అయితే అక్కడికి వెళ్తున్నాము. మీరు విజువల్స్లో గమనిస్తే దాదాపు హంటర్ రోడ్డు మొత్తం కూడా ముఖ్యంగా ఈ భద్రకాళి టెంపుల్కి సంబంధించి చెరువు అనేది ఎక్రోచ్మెంట్కి గురి కావడం, ఆ తర్వాత ముఖ్యంగా ఈ చెరువులను ఏవైతే మొండిపల్లికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మిగిలిన చెరువులకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా మత్తడి పారడంతో ఆ వరద నీరంతా కూడా కాలనీలలోకి వచ్చి చేరిన పరిస్థితి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతం అయినటువంటి ఈ ఈ అండర్ రోడ్డుకి సంబంధించి కావచ్చు మొత్తం రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ముఖ్యంగా ఈరోజు అంటే ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతూనే వస్తుంది. అధికారులంతా కూడా వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రెజెంట్ అయితే సహాయక చర్యల్లో భాగంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారని చెప్పాలి. ప్రెజెంట్ మనతో పాటు అధికారి అయినటువంటి ఏసీపీ సత్యనారాయణ ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగుతుంది? గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్కారం. రెస్క్యూ ఆపరేషన్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయింది. దాదాపు ఇప్పటికీ 230 మెంబర్స్ పిల్లల్ని మనము వేరే హాస్టల్ చేయడం జరిగింది. ఇంకా అరౌండ్ 250 వరకు ఉంటారు లోపల. వాళ్ళని కూడా తీసుకుంటే థర్డ్ బోట్ ఇది. 3 బోట్స్ పెట్టి మన డిస్ట్రిక్ట్ యాజమాన్యంతో పాటు పోలీస్ అధికారులు, తర్వాత సిపి సంతోష్ సింగ్ గారు ఆదేశం మేరకు ఫుల్ ప్లడ్జ్గా ఎక్కడ నష్టం జరగకుండా ప్రతి ఒక్క నోట్ తీసుకుంది. ఎందుకంటే మళ్ళీ మనము ఎక్స్పెక్ట్ ఇవాళ నైట్ కూడా ఉండొచ్చు అనేది డౌట్ ఉంది వర్షం. సో దట్ మనం ముందే వాళ్ళని వికెట్ చేయమని చెప్పేసి చేస్తా ఉన్నాం. ఇప్పుడు 230-240% మనము పిల్లల్ని లిఫ్ట్ చేసినాము. ఇంకా అరౌండ్ 200+ టోటల్గా ఎంతమంది పిల్లలు ఉన్నారు సార్ దాంట్లో? అంటే 200 పైగా మనకు తెలుస్తుంది. అంటే ఇప్పటివరకు ఎంతమంది రెస్క్యూ చేశారు అని చెప్తారు? ఎగ్జాక్ట్ ఎంత అయితే 400+ ఉన్నది. అలా ఇప్పటివరకు 230 మనకి మనం లిఫ్ట్ చేసినాం. రిమైనింగ్ వాళ్ళు తయారవుతారు పిల్లలు. ఇప్పటికి అంటే వేరే థ్రెట్ ఏం లేదు. మనం ముందే చర్య పిల్లల్ని షిఫ్ట్ చేస్తాం. అంటే ఒక హాస్టలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలో కూడా నీరు చేరింది. వాళ్ళకి సంబంధించి ఏ విధంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది? వాళ్ళని ఎంతమంది మీరు రక్షించడం జరిగింది? అంటే ఇప్పుడు కాల్స్ వచ్చిన ప్రతి కాడికి మనం వీలైన పోతా ఉన్నాము. ట్రాక్టర్స్ పెట్టినాము, అదేవిధంగా కొద్దిగా హెవీ వెహికల్స్ పెట్టి షిఫ్ట్ చేస్తా ఉన్నాము. ఇప్పుడు సివిలియన్స్ వరకు 23% మార్నింగ్ వరకు వాళ్ళు మనకి కంప్లైంట్స్ ఇచ్చిన వాళ్ళు తీసుకెళ్ళాము. ఇంకా రిమైనింగ్ ప్లేస్ ఎక్కడ అవసరం కూడా మనము రెడీగా ఉన్నాము. సుబేదార్ పోలీస్, లాండ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, కాజీపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, ట్రాఫిక్ సిబ్బంది అంతా కూడా ఇదే పని ఉన్నారు. ఇవాళ ఆల్మోస్ట్ ఎటువంటి ప్రాణ నష్టం వరకు లేదు, ఇక్కడ ఉండే పరిస్థితి కూడా లేదనుకుంటున్నాము. అయితే ఎందుకని చెప్పేసి పిల్లల్ని మనం ముందు జాగ్రత్తగా తీసుకెళ్తున్నది. అసలు ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటి సార్ ముఖ్యంగా మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? అంటే ఎగ్జాక్ట్గా రాత్రి అంటే హెవీ రెయిన్, మ్యాక్సిమం హెవీ రెయిన్ తుఫాను వల్లనే అదొకటి లో లెవెల్ కావడం ఒకటి. అది లాస్ట్ యాక్చువల్లీ 2021 కూడా ఇంత వాటర్ వచ్చింది. ఈసారి హెవీగా ఉన్నది. మనకన్నా ఇప్పుడు భద్రకాళి వర్క్ నడుస్తుంది కాబట్టి అది కొంత వాటర్ బ్యాక్ వస్తుందని అనుకుంటున్నాం. ఈ వాటర్ కింద అప్ టు చలివాదాకి వాటర్ వెళ్ళిపోతాయి కాబట్టి నేరో రోడ్స్ కల్వర్స్ ఉండడం వల్ల ప్రాబ్లం అవుతుంది మ్యాక్సిమం. ఇప్పుడు వాళ్ళకి సంబంధించి పిల్లలకి సంబంధించి కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి నివాసం ఉంటున్న వాళ్ళకి సంబంధించి కావచ్చు, ఎక్కడ వాళ్ళకి సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు? ఏ పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారు? ఇప్పుడు కలెక్టర్ డిసైడ్ చేసింటే కాలేజ్ స్కూల్స్ ఐడెంటిఫై చేసినాము. వాళ్ళ మెయిన్ ఏరియా తీసుకెళ్తాను. ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ వేరే హాస్టల్ సపోర్ట్ మీరు చూడొచ్చు, 7 ఆర్టీసీ బస్సులు తీసుకొచ్చినాము. పిల్లలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా షిఫ్ట్ చేస్తాము. సో మొత్తానికి అయితే ఏసీపీ చెప్తున్న వివరాల ప్రకారం ముఖ్యంగా మీరు విజువల్స్లో గమనించవచ్చు. అందరికీ కూడా సహాయ చర్యలు అందించే విధంగా ఉదయం నుంచి కూడా అయితే ప్రెజెంట్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేస్తే ప్రెజెంట్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ ద్వారా చూడొచ్చు. హాస్టల్కి సంబంధించి ఈ హంటర్ రోడ్డు నుంచి దాదాపు 1/2 కిలోమీటర్ దూరంలో ఈ హాస్టల్ అయితే ఉంటుంది. అక్కడే ఈ పిల్లలంతా కూడా ముఖ్యంగా పిల్లలకి సంబంధించి గర్ల్స్ హాస్టల్కి సంబంధించి వెల్ఫేర్ హాస్టల్ ఉంది ఇది. ఇందులో భాగంగానే వాళ్ళంతా కూడా నిన్న రాత్రి నుంచి కూడా అందులో చిక్కుకుపోయి ఉన్నారు. ముఖ్యంగా
ఈ వాటర్ అంతా కూడా వరద నీరంతా కూడా అందులోకి చేరుకోవడం, కింద ఉన్న ప్రాంతంలోకి చేరుకోవడంతో ఆ మిగిలిన అంటే వాళ్ళని రక్షించుకోవడం కోసం పై భాగంలోకి అయితే వెళ్ళి ప్రెజెంట్ దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుపుతున్నారని చెప్పాలి. పై భాగం నుంచి అయితే బిల్డింగ్ పై నుంచి అయితే ప్రెజెంట్ వాళ్ళు పిలుస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే అధికారులంతా కూడా అక్కడికి చేరుకొని ప్రెజెంట్ వాళ్ళ వివరాలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించి వివరాలు తెలుసుకొని వాళ్ళకి ఆహార పొట్లాలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉన్నాయో వాళ్ళన్నింటినీ కూడా తీర్చే విధంగా అయితే ప్రెజెంట్ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మీరు విజువల్స్ లో గమనిస్తే కంప్లీట్ గా మనిషి లోతు నీరు అనేది చేరుతున్న పరిస్థితి. చుట్టూ కూడా కంప్లీట్ చుట్టూ కూడా అన్ని కూడా కార్లకు సంబంధించి కావచ్చు, షాపులకు సంబంధించి కావచ్చు, ఫంక్షన్ హాల్స్ కి సంబంధించి కావచ్చు, అన్ని కూడా మునిగిపోయిన పరిస్థితి. దాదాపు ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీరు చేరిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్క బిల్డింగ్ కూడా ప్రెజెంట్ అయితే ఫస్ట్ ఫ్లోర్ వరకు నీరు చేరిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు విజువల్స్ లో గమనిస్తే చుట్టూ చివరి వరకు కూడా ప్రెజెంట్ నీరు కనిపిస్తున్న పరిస్థితి. మనకు దాదాపు కిలోమీటర్ మేర నీరు అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఇందులో భాగంగానే అధికారులంతా కూడా అప్రమత్తమై గర్ల్స్ కి సంబంధించి కావచ్చు, పిల్లలకు సంబంధించి కావచ్చు, అన్ని విధాలుగా సహాయక చర్యలు అయితే చేపడుతున్నారని చెప్పాలి. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలో నివాసం ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు కూడా ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి కూడా అన్ని విధాలుగా సహాయక చర్యలు అయితే చేపడుతున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ విషయానికి వస్తే నిన్న ఉదయం నుంచి కురిసిన వర్షం కారణంగా దాదాపు ఉదయం 8 గంటలకి మొదలైన ఆ వర్షము నిన్న రాత్రి వరకు కూడా కంటిన్యూగా పడిందని చెప్పాలి. దానివల్లనే దాదాపు ట్రాక్టర్ కూడా మునిగిపోయిన పరిస్థితి. మీరు విజువల్స్ లో గమనిస్తే కంప్లీట్ గా ట్రాక్టర్ కూడా మునిగిపోయింది. ట్రాక్టర్ కూడా మునిగిపోయిన నేపథ్యంలో వాటికి సంబంధించి డ్రైవర్ కూడా అప్రమత్తమై వెంటనే తప్పించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలుగా అయితే సహాయక చర్యలు అయితే చేపడుతున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ హాస్టల్ విషయానికి వస్తే పిల్లలు దాదాపు 400 మంది ఇందులో చిక్కుకున్నారని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన సహాయక చర్యలు, రెస్క్యూ ఆపరేషన్ కూడా ఇప్పటివరకు చేస్తున్నామని చెప్పేసి, అదేవిధంగా ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఉదయం నుంచి కూడా అన్ని విధాలుగా పనులు చేస్తున్నారని చెప్పేసి, సహాయక చర్యలు చేపడుతున్నారని చెప్పేసి వాళ్ళ శాయశక్తులు అయితే ప్రెజెంట్ పనులు చేస్తున్నారు. శక్తివంచన లేకుండా అయితే ప్రెజెంట్ ఆ చర్యలు అయితే కొనసాగుతున్నాయి అని చెప్పాలి. వాటర్ క్లియర్ అయ్యేంత వరకు కూడా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. చుట్టూ మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ గా నిన్న పడిన వర్షం దాదాపు 41% వర్షం సంబంధించి పడింది. కాబట్టి సెంటీమీటర్ల మేర వర్షం పడిన నేపథ్యంలో మొత్తం కూడా నీట మునిగిన ప్రాంతాలు, రోడ్డుకి సంబంధించి కూడా వాహనాలకు సంబంధించి కూడా రాకపోకలన్నీ కూడా బంద్ అయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మీరు విజువల్స్ లో గమనించి నీట మునిగిన పరిస్థితి మీరు విజువల్స్ లో అబ్జర్వ్ చేస్తే ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయి డ్రైవర్లు కూడా అప్రమత్తమై వాళ్ళు తప్పించుకున్నారు. కానీ వాహనాలు మాత్రం నీటిలోనే మునిగిపోయాయని చెప్పాలి. లారీతో సహా నీట మునిగిన పరిస్థితి మీరు అబ్జర్వ్ చేస్తే విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ ఆ పిల్లల్ని రెస్క్యూ అయితే చేశారు. కొంతమందిని వాళ్ళని రెస్క్యూ చేసి ప్రెజెంట్ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది బయటకి అయితే తీసుకొస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ ద్వారా గమనించవచ్చు. ముఖ్యంగా ఈ విషయానికి సంబంధించి అమ్మాయిలంతా కూడా దాదాపు 400 మంది అమ్మాయిలు గర్ల్స్ హాస్టల్లో ఉంటున్నారు. అందుకు గాను వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రెజెంట్ అయితే తెలుసుకొని వాళ్ళకి బాగోగులు చూసుకొని ప్రెజెంట్ అయితే సహాయక చర్యలు అందిస్తున్నారని చెప్పాలి. అందులో భాగంగానే ఇటు పోలీస్ లాండ్ ఆర్డర్ కి సంబంధించి కావచ్చు, మున్సిపాలిటీ సిబ్బందికి సంబంధించి కావచ్చు, ఇటు పోలీస్ మున్సిపాలిటీ సిబ్బందికి సంబంధించి కావచ్చు, ఎస్డిఆర్ఎఫ్ సంబంధించి కావచ్చు, డిఆర్ఎఫ్ నీళ్లు చేరినా కూడా ఎక్కడ ఎలాంటి ఎవరికి ఇబ్బందులు కలగకుండా అయితే సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ట్రాఫిక్ కి సంబంధించి కూడా ప్రతి ఒక్క అధికారి ప్రెజెంట్ అయితే పబ్లిక్ ఇబ్బంది కలగకుండా, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా అయితే ప్రెజెంట్ సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి మీరు విజువల్స్ లో అబ్జర్వ్ చేయొచ్చు. వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా అదేవిధంగా పెట్రోల్ బంక్ సంబంధించి కూడా ప్రెజెంట్ అయితే నీట మునిగిన పరిస్థితి. అక్కడ ఉన్నట్టు పబ్లిక్ కూడా చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. వాళ్ళు పీకల లోతు వరకు కూడా నీటను మునిగి నడుచుకుంటూ వెళ్తున్న విజువల్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే దాదాపు 2 కనిపిస్తుంది. కన్ను చూపు మేర కూడా ప్రతిదీ మనకైతే వరద నీరు కనిపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా చెరువులు మత్తడి పారడం, ఆ తర్వాత భద్రకాళి టెంపుల్ కి సంబంధించి చెరువు ఏదైతే ఉందో అదంతా కూడా ప్రెజెంట్ కట్టడాలతోటి నిర్మాణాలతోటి ఉన్న వాటర్ రోడ్లపైకి చేరడం, ఆ తర్వాత ఆ రోడ్లపై నుంచి ఓవర్ఫ్లో అనేది కంటిన్యూ అవ్వడంతో ఇళ్లలోకి చేరిన పరిస్థితి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ప్రెజెంట్ అయితే నీట మునిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న పడిన వర్షం కారణంగా దాదాపు హన్మకొండ జిల్లా మొత్తం కూడా అన్ని ప్రాంతాలు కూడా నీట మునిగిన పరిస్థితి. మీరు ఒకసారి విజువల్స్ గమనిస్తే చుట్టూ కూడా ఎక్కడ చూసినా కూడా అన్ని దాదాపు
ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీట మునిగిన పరిస్థితి, తెల్లర్లలోకి నీరు పోయిన పరిస్థితి ఆ విజువల్స్ లో గమనించవచ్చు. ముఖ్యంగా బిల్డింగ్ పైన ప్రెసెంట్ అయితే అందరూ కూడా సేద తీరుతున్నారని చెప్పాలి. ఆ తర్వాత కింద ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వాటర్ చేరడంతో పైన ఫ్లోర్ వరకు అందరూ కూడా చేరుకొని అయితే ప్రెసెంట్ దీనికి సంబంధించి సేద తీరుతున్నారని చెప్పాలి. అందులో భాగంగానే అధికారులంతా కూడా అప్రమత్తమై వాళ్ళందరి డీటెయిల్స్ అన్ని కనుక్కొని ఆ తర్వాత వాళ్ళకి సహాయక చర్యలు అయితే చేపడుతున్నారని చెప్పాలి. మీరు అబ్జర్వ్ చేస్తే దాదాపు 2 కిలోమీటర్ల మేర ఈ వరద నీరు అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. ముఖ్యంగా మీరు విజువల్స్ లో గమనించవచ్చు, ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా జల దిగ్బంధమైన పరిస్థితి, వాహనాలన్నీ కూడా రోడ్డు ఇరువైపులా ఎక్కడికక్కడ ప్రెసెంట్ అయితే ఆగిపోయిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఇందులో భాగంగానే ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమై బోర్డుల సహాయంతో అదేవిధంగా ట్రాక్టర్ల సహాయంతో ప్రెసెంట్ అయితే సహాయక చర్యలు చేపట్టారని చెప్పాలి. డ్రోన్ల సహాయంతో అంటే ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి ఆహార పొట్లాలు అందించేందుకు గాను డ్రోన్ల సహాయంతో ప్రెసెంట్ బిల్డింగ్ పై నుంచి కూడా ఆహార పొట్లాలు అందిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ బిల్డింగ్ల విషయానికి వస్తే ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీరు చేరిన సిచ్యువేషన్, ఎవరైతే గర్ల్స్ ఉన్నారో వాళ్ళందరికి సంబంధించి కూడా సహాయక చర్యలు అవుతున్నాయి. వాళ్ళు రెస్క్యూ చేసి బోట్ల సహాయంతో ట్రాక్టర్ల సహాయం. రైట్, థ్యాంక్ యూ అనిల్.